హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. తరలి వెలి తరలిపోతున్న పల్లె జనం కర్నూలు జిల్లాలో మొదలైన వలసలు. ఊళ్లను వదిలి వెళుతున్న రైతులు, కూలీలు తెలంగాణ, గుంటూరులో పత్తి తీత పనులు, పిల్లలను వెంట తీసుకెళ్తున్న తల్లిదండ్రులు, పాఠశాలలో తగ్గిపోతున్న హాజరు, సాగునీటి ప్రాజెక్టులతోనే వలసలకు అడ్డుకట్ట. ఇది 'ఆంధ్రజ్యోతి' పత్రిక. అంటే తెలుగుదేశం పార్టీ పత్రిక. తెలుగుదేశం పార్టీని సమర్థించే పత్రిక ఒక రకంగా. డైరెక్ట్‌గా తెలుగుదేశం పార్టీ పత్రిక అనొచ్చు. అంటే వాళ్ళు రాసే వార్తలు అట్లుంటాయి. ఈరోజు విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకుపోతున్నాం మేము రాష్ట్రాన్ని అన్నారు. ఈ పత్రిక చెప్తుంటది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్తుంది. 15 నెలలైంది ప్రభుత్వం వచ్చి. మీ వికాసం వల్ల ప్రజలు వలసలు పోతున్నారు. పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వలస వస్తున్నారు అని చెప్తున్నారు మీరు. పారిశ్రామికవేత్తలు వ్యాపారం చేసుకోవడానికి, పారిశ్రామికవేత్తలు ఇక్కడ భూములు ప్రజలయ్యి ప్రభుత్వాన్ని తీసుకోవడానికి వాళ్ళని రెడ్ కార్పెట్‌తోని రైట్ అని పిలుస్తున్నారు. కానీ ఇక్కడున్న ప్రజల జీవితాలు, వాళ్ళ బతుకుల పైన కనీసం అంటే కనీసం శ్రద్ధ లేనందువల్ల ఈరోజు వలసలు పోతున్నారు. అది తెలుగుదేశం పార్టీ పత్రికే రాసింది. తెలంగాణకు వలసపోతారట పత్తి తీతకి. గుంటూరు జిల్లాకు వలసపోతారట. ఇదేనా విధ్వంసం నుంచి వికాసం అంటే? దీన్ని వికాసం అంటారా? ఎవరి వికాసం కోసం ఈ ప్రభుత్వం ఉంది? పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, బడాబాబుల వికాసమా? పేద ప్రజల వికాసమా? అంటే స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. పేద ప్రజల గురించి మాట్లాడే ఆలోచించే నాదుడు లేడు ఇప్పుడు. దీనిపైన కనీసం పవన్ కళ్యాణ్ గారైనా స్పందించాలి. ఆయన ఎప్పుడో ఒక్కొక్కసారి స్పందిస్తూ ఉంటారు. ప్రజల బతుకుల మీద దాడి జరుగుతుంది. ప్రజలకి చేసుకోవడానికి పని లేదు, తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి, వలసలు పోయే పరిస్థితి. అంటే ఈ రోజులలో ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి పని దొరక్క వలసలు పోతానంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? దేనికి మీ వికాసం? దేనికి మీ విజన్? విజన్ 2047 అట, విజన్ 2029 అంటారు 2029. ఇక్కడనే పైనే చూస్తే నారా లోకేష్ గారు హైదరాబాద్కు ధీటుగా విశాఖపట్నం. దేనికి? హైదరాబాద్కు ధీటుగా విశాఖపట్నం అయితేంది, కాకపోతేంది? ప్రజల నోట్లోకి 4 ఏళ్ళు పోనప్పుడు, తినటానికి తిండి లేక వలసపోతున్నప్పుడు సిగ్గుతోని తలదించుకోవాలి ఈరోజు వ్యవస్థలు. పని దొరక్క మళ్ళీ వీళ్ళు ముద్దు పేర్లు వికాసాలు, విధ్వంసం నుంచి వికాసాలని చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం. ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు. ప్రభుత్వ బడికి మళ్ళీ కళ, నేటి నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు. మళ్ళీ కళ వచ్చిందట. ఆ ప్రభుత్వ బడులు కళ వచ్చిన ప్రభుత్వ బడులలో మీ ఎమ్మెల్యేల పిల్లలు చదవరు, మీ మంత్రుల పిల్లలు చదవరు, ఆఖరికి విద్యాశాఖ మంత్రి కొడుకు అనేది చదువుతాడంటే చదవడు. అందులో నారా లోకేష్ గారి కొడుకు ఎక్కడ చదువుతుండో ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతారు. పవన్ కళ్యాణ్ గారి కొడుకు అక్కడ చదవదు. సరే, వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివించాలనేది వాళ్ళ ఇష్టం. కానీ ప్రజాసేవలో ఉన్నారు, ప్రజా జీవితంలో ఉన్నారు. పదే ప్రభుత్వ బడికి కళ వచ్చింది. ప్రభుత్వ బడులను చూసి సంతోషపడుతున్నాం. నో అడ్మిషన్ బోర్డులు పెట్టారు. అద్భుతమైన విద్యా వ్యవస్థ అన్నప్పుడు అందులో చదివారు. ఇదనమాట మన హైదరాబాద్ స్థాయికి విశాఖ ఎదగటం, ప్రభుత్వ బడులకు కళ్ళు రావటం. ఇదంతా దీనికి అన్నిటికీ ఆన్సర్ ఏంటంటే ఇక తరలిపోతున్న పల్లె జనం వలసబాట పట్టారు తెలంగాణకి. వికారాబాద్ జిల్లాట, మహబూబ్నగర్ జిల్లాకి. గతంలో మహబూబ్నగర్ అంటే పాలమూరు నుంచి వలసలు ఉండేది. ఇప్పుడు పాలమూరుకి వలసలు వస్తున్నాయి. అంటే మన విధ్వంసం, మన వికాసం, మన పనితీరు, మన విజను ఏంటి అనేది పదే మేము చేసే ప్రతి పని ప్రజల కోసం అంటారు. మేము ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినాం. ఎవరి కోసం ఉపయోగపడుతున్నాయి ఆ పెట్టుబడులు? ఎవరి జీవితాలను బాగు చేసినాయి? ఎవరి వలసలను ఆపినాయి? పేద ప్రజల జీవితాలను బాగు చేసినాయి, వాళ్ళ వలసలను ఆపినాయి అంటే ఆపలేదు. ఫెయిల్యూర్. ఇది మొన్నటిదాకా నలుగురికి పనులు కల్పించిన రైతు దంపతులు ఎల్లప్ప, పద్మ ఇప్పుడు ఉపాధి వెతుక్కుంటూ తెలంగాణకు వలస వెళ్తున్న దృశ్యాలు. ఇంకొకటి ఇందులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళతో పాటు స్కూల్ వదిలి చదువులు మానేసి పిల్లలు వెళ్తున్నారట. ఈ రోజుల్లో పిల్లల చదువు కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ముందు చూపుతోని టౌన్లలో తీసిపోయి చదివించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అట్లాంటి తినటానికి తిండి లేని పరిస్థితుల్లో పిల్లల్ని చదువు మానిపించి వాళ్ళ వెంబట వలస తీసుకెళ్లే పరిస్థితి. దీన్ని ఏ రకమైన వికాసం అంటారు?
మరి ఇదే వికాసం అయితే ఈ ఈ వికాసం అవసరం లేదు ప్రజలకి. ఇది చింతకుంటతో పాటు కోజిగియాట, దుద్ది, చిన్నభూంపల్లి, దొడ్డి, బెళగ, ఆర్లబండ, గడ్డం, వందకల్లు, జంపాపురం, దొడ్డి, పల్లెపాడు తదితర గ్రామాల నుంచి పల్లె జనం కర్నూలు జిల్లాలో ఇదంతా. కర్నూలు జిల్లాలో వలసలు ఏ స్థాయిలోనే చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ధర లేక ఉల్లి కన్నీళ్లు పెట్టించింది. వర్షాలకు తెల్ల బంగారం నల్లమారింది. అధిక వడ్డీలకు అప్పు తెచ్చి సాగు కోసం పెట్టిన పెట్టుబడులు మట్టిపాలైంది. ఊళ్ళో పనులు లేవు, కుటుంబ పోషణకు దారి లేదు. పొట్టకూటి కోసం పల్లె జనం వలసబాట పడుతున్నారు. పదుల సంఖ్యలో ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి. వందల సంఖ్యలో కుటుంబాలు తల్లి వెళ్ళిపోతున్నాయి. జనం లేక పల్లె సీమలు బోసిపోతున్నాయి. ఇళ్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి. ఇది కర్నూలు జిల్లాలోని గ్రామాల పరిస్థితి. పిల్లలను కూడా వెంట తీసుకెళ్తున్న పరిస్థితి. మళ్ళీ ఈ వలస వెళుతున్న రైతులు వీళ్ళు మామూలుగా భూమి లేని రైతులు కాదు. ఒక్కొక్కళ్ళకి 5 నుంచి 10 ఎకరాలు 12 ఎకరాలు భూమి ఉన్న రైతులు. అందరూ పంటలు వేశారు. ఉల్లి వేశారు, పత్తి వేశారు. ఉల్లి పండించిన పంటను తీసిపోయి కాలువలో పోసుకునే పరిస్థితి ధర లేక, పత్తి వర్షాలకు నల్లబారిన పరిస్థితి, దానికి ధర లేదు. రైతులు లిటరల్గా వాళ్ళ 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 పొలంలో పంట పండించి వాళ్ళ పొలంలో 10 మంది కూలీలకు ఉపాధి ఇచ్చే రైతులు ఈరోజు ఉపాధి కోసం వలస పోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మరి ఎందుకు ఈ విజను, ఎందుకు ఈ వికాసం, ఎవరి కోసం విజను, ఎవరి కోసం వికాసం? పండించిన ఉల్లి పంటకి ధర కల్పించలేని ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఉంటేంది లేకపోతేంది ఆ ప్రభుత్వం. ఇక దానికి డాబ్సారీ మళ్ళీ ప్రకటనలు ఏంటుకు, పెద్ద పెద్ద బహిరంగ ప్రకటనలు ప్రజల డబ్బులతో. వీళ్ళు మేమేదో ఉద్ధరిస్తాం, మేమేదో తీసుకుపోతాం ముందుకి, ప్రజల కోసమే పనిచేస్తున్నాం అంటారు. ప్రజల కోసం పనిచేస్తున్నాం అని చెప్పి ముఖ్యమంత్రులే సంపన్న ముఖ్యమంత్రులు అవుతారు. ఏ ప్రజల కోసం అయితే మీరు పనిచేస్తారో ఆ ప్రజలు వలసబాట పడతారో, ఆ రైతులు వలసబాట పడతారో, వాళ్ళ పొలాలు వదిలిపెట్టి, వాళ్ళ ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి, చదువు మానిపించి పిల్లల్ని వెంటేసుకొని తెలంగాణకు వలసపోతుంటే లిటరల్గా 15-12 ఎకరాల రైతు ఈరోజు ఉపాధి ఒక 10 మందికి వాళ్ళ పొలంలో ఉపాధి కల్పించే, కూలీలకు ఉపాధి కల్పించే రైతు తినటానికి తిండి లేక అప్పుల పాలై వలసపోతుంటే ఇక ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉంటుందా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. మనం ఎటువైపు తీసిపోతున్నాం ప్రభుత్వాన్ని. పంట పండించిన రైతుకి, ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకి కనీసం మద్దతు ధర ఇప్పించలేని మనం ఈ డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేంది, ఊడితేంది. దీన్ని ఏ ఇంజన్ సర్కార్ అంటారా? ఇంజన్ లేని సర్కార్ ఇది. డబుల్ కాదు, సింగిల్ కాదు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఉల్లి రైతులకి ధర, పత్తి రైతులకు ధర, మిర్చి రైతులకు కాపాడండి. పంట నష్టపోయిన రైతులకు కనీసం మద్దతు ధర ఇప్పించే కార్యక్రమం చేయండి. ఇది చేయరు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇది ఒక వార్త. ఇగో ఆయన రాసిండు, చౌక కాదు నాణ్యమైన వైద్యం కావాలని ప్రజలు అంటున్నారట. ఆంధ్రజ్యోతి పత్రిక ఎంత దిగజారుడు పత్రిక అంటే అనాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మాకు సంబంధించి కొన్ని దశాబ్దాల పాటు సేవ చేసే ప్రభుత్వం డాక్టర్లు, ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చేసే సేవ తీసిపోయి ప్రైవేట్ వాళ్ళ వ్యక్తుల చేతులు పెట్టి ఒక్కొక్క మెడికల్ సీట్ని 5 కోట్లకు 6 కోట్లకు అమ్ముకోవడానికి, వ్యాపారం చేయడానికి వ్యాపారస్తుల చేతులు పెడుతున్నారు. ఇది చరిత్ర క్షమించరాని నేరం అవుతుంది అని ప్రజలు అంటుంటే, లేదు లేదు అది చాలా అద్భుతం అని ఆంధ్రజ్యోతి చెప్తుంది. దానికోసం నిన్న ఒక కొత్త పలుకు అని భజన పలుకు రాసిండు. వైద్యానికి చంద్రబాబు నాయుడు గారు శస్త్రచికిత్స చేస్తాడట. ఏంటిదంటే ప్రైవేట్ వాళ్ళ చేతులు, వాళ్ళ అనుచరుల చేతులు పెట్టి అమ్ముకోండి, మీరు వ్యాపారం చేసుకోండి, 10 కాలాల పాటు మీరు బతకండి, ప్రజల్ని పీడించండి అని చెప్తుండు. అది నాకు నచ్చింది. ఎందుకంటే చేసేది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన చేస్తే వీళ్ళు మంచి. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే చౌక కాదు నాణ్యమైన వైద్యం కావాలని డబ్బులు పెట్టి కొనుక్కుంటాం మేము, మాకు ఉచితంగా వద్దు అని చెప్తున్నారట. చౌక కాదంటలే, ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించమంటున్నారు. మీరు దాన్ని ఉల్టా తిప్పి ఆ మధ్యకాలంలో రేషన్ డీలర్లు దగ్గరికి వెళ్ళి రేషన్ తెచ్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆ వెహికల్స్, వాహనాలు ఏదైతే ఉన్నారో అవి ఎత్తేసిండి చంద్రబాబు నాయుడు గారు. ఎత్తేస్తే మళ్ళీ పోయి లైన్లు కట్టి దుకాణాల దగ్గర తీసుకోవాల్సిన పరిస్థితి. దానిపైన ప్రజల నుంచి విమర్శ వస్తుంటే వెంటనే ఆంధ్రజ్యోతి అలర్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారికి రక్షణ కవచం లెక్క
ఆరిపోయే దీపాన్ని ఇట్ట పట్టుకున్నట్టు పట్టుకొని లేదు లేదు ప్రజలు మేము అక్కడికెళ్ళి తెచ్చుకుంటేనే బాగుంది. మా ఇంటికి వచ్చి ఇస్తే బాగలేదని చెప్పినట్టు ఆయన వార్తలు రాసిండు. ఇంత దిగజారుడా? మీకు ఎంత డబ్బులు ఇస్తే మటికి ఎంత మీకు వాళ్ళకి లోపాయకార ఒప్పందాలు ఉంటే మటికి కనీసం ప్రజల కోణం కాదు ఇది పాపం. పేద ప్రజలకి కొన్ని దశాబ్దాల పాటు ఉచితంగా విద్య, వైద్యం అందాల్సిన దగ్గర లిటరల్‌గా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి ₹1,00,00,000 అమ్ముకోవడానికి చేస్తంటే దాన్ని విమర్శించాల్సింది పోయి విమర్శించకపోయినా పర్లేదు. సమర్థించడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దిగజారుడు ఇంకోటుండదు. ఇది రాసిండేన. చౌక కాదు నాణ్యమైన వైద్యం కావాలంటున్నారట. అరే ఇప్పుడు కాంటినెంటల్, కిమ్స్, యశోద లాంటి, ఏఐజీ లాంటి హాస్పిటల్ కార్పొరేటివ్ ఉన్నాయి. అందులో అడుగు పెట్టడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ప్రజలుంటే దాని ప్రిస్క్రిప్షన్ ఫీజు కూడా పే చేయలేని పరిస్థితుల్లో ప్రజలున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు. లేదు లేదు మాకు చౌకొద్దు డబ్బులు పెట్టి కొనుక్కోవాలంటున్నారట. అంటారు కొంతమంది అంటారు. ఎవరంటారు? సంపన్నమైన ముఖ్యమంత్రులు, సంపన్నమైన ఎమ్మెల్యేలు, మీలాంటి సంపన్నమైన వాళ్ళు, మీలాంటి దిగజారుడు వ్యాపారాలు చేసుకుంటూ జర్నలిజం పేరుతోని దిగజారుడే. ఇది వ్యాపారం చేస్తున్నారు మీరు, జర్నలిజం చేయట్లే. జర్నలిజం చేస్తే ఇట్లా మాట్లాడరు, ఇట్లా రాయరు వార్తలు. ప్రజల గురించి రాయాలి కదా, ప్రజల కోణంలో రాయట్లేదు. మీలాంటి వాళ్ళకి ఒకలా చౌక కాదు మాకు డబ్బు ఎక్కువ ఉంది, మేము డబ్బులు ఎంతైనా పెడతాం అనేటోళ్ళు ఉండొచ్చు. కానీ మాకు డబ్బు లేదు, చౌక నాణ్యమైన ఉచిత వైద్యం కావాలని కోరుకునే సెక్షన్ వాళ్ళ కోసం మనం పనిచేయాల్సింది. డబ్బులు ఉన్నోళ్ళ కోసం కాదు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పెత్తందారుల కోసం మీరు వార్తలు రాయొద్దు. మీరు రాయాల్సింది పేద ప్రజలు, వాయిస్లెస్ పీపుల్ కోసం వాయిస్ అవ్వాలి మనం జర్నలిస్టులు. మీరు ఎవరి కోసం అయితే వాయిస్లెస్ పీపుల్ని మీ ఉక్కు పాదంతో నడుస్తూ పేపరు, టీవీ పేరుతోని డబ్బున్నోళ్ళ పక్షాన మీరు వార్తలు రాస్తున్నారు. ఇది ఆంధ్రజ్యోతి రాసిన వార్త. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. నకిలీ మద్యంపై సిట్ అట 5 సభ్యులతో ఏర్పాటు. దేనికి? ఇది ఎవరిపైన సిట్టు? ఏమైనా ఉందా ఇందులో అర్థం? నకిలీ మద్యం కుంభకోణం జరిగిందే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, తమ్మళ్ళపల్లి అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి, ఆయనకు టికెట్ ఇచ్చిన మీరు, మీతోని ఫోటోలు, వాళ్ళతో మీరు ఫోటోలు, నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారితో నకిలీ మద్యం కుంభకోణంలో సురేందర్ నాయుడు, జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి ఫోటోలు, వాళ్ళతోని ఫోటోలే కాదు వాళ్ళ పార్టీ కండువాలు వేసుకొని బీ ఫాములు తీసుకునే కార్యక్రమంలో కూడా ఉన్నారు. అభ్యర్థికి బీ ఫామ్ ఇచ్చేటప్పుడు అధ్యక్షుడి దగ్గర అభ్యర్థితో పాటు ఉన్నారంటే అత్యంత సన్నిహితుడు, అత్యంత దగ్గర ఉంటూనే ఉంటారు. అట్లాంటి మీతోని సంబంధాలు ఉన్న వ్యక్తులు నకిలీ మద్యం తయారు చేస్తుంటే దానిపైన మీరు సిట్టేస్తే అర్థం ఏముంటుంది? విద్యార్థి ఎగ్జామ్ రాసుకొని పేపరు ఆన్సర్ షీట్ దిద్దుకొని మార్కులు వేసుకున్నట్టు ఇది. మీరు చేయొద్దు. అసలు మీకు అర్హత, నైతికత ఉంటే నిజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ పార్టీ అభ్యర్థి కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యిండు, మీరు ఆయనకు బీఫామ్ ఇచ్చారు, మీతోని ఆ జనార్దన్ రావు లాంటి వాళ్ళు ఫోటోలు దిగి మీకు అత్యంత సన్నిహితులుగా పేరు బయట నడుస్తుంది కాబట్టి మీరు వాలంటరీగా దీన్ని సిబిఐకి అప్పచెప్పాలి. మీకు నిజంగానే దీంట్లో భాగస్వామ్యం లేకపోతే, మీకు నిజంగానే దీంతో సంబంధాలు, లింకులు లేకపోతే చెప్పాలి తప్ప మీరు వేసే సిట్ని ఎవడు నమ్మడం. మీ సిట్టు మీ జేబులో ఖర్చుతో సమానం అని ప్రజలు అనుకుంటున్నారు. దట్టు దీంట్లో సరే వేరే విషయాల్లో మీకు సంబంధం లేకపోతే వేసారంటే అనుకోవచ్చు. ఇట్లనే కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు అని టీటీడీ దానిపైన సిట్ వేస్తే ఈ సిట్టుని తీసి చెత్త కుప్పలో పడేసింది సుప్రీంకోర్టు. సిబిఐ చేత సిట్ వేయాలి, ఇది వద్దు అని చెప్పింది. ఈ మధ్యకాలంలో సువేందర్ రెడ్డి అని ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన పోలీసులు కేసు పెడితే అదే పోలీసుల పైన సిబిఐ ఎంక్వైరీ చేసింది హైకోర్టు. ఇక మీరు సిట్లు ఎత్తే ఆ సిట్కి అర్థమైంది, ఆ సిట్ వేస్తే ఏంది, లేకపోతే ఒకవేళ మీరు వేసే సిట్ ఏంటంటే మీ సంబంధాలు లేవు అని క్లారిటీ, ఒక క్లీన్ చిట్ ఇప్పించుకోవడానికి మీరు చేసుకుంటున్నారని తప్ప అది సిట్టు కాదు. దాంతో ఇన్వెస్టిగేషన్ జరగదు. అసలు నిజాలు దాచిపెట్టే సిట్ ఇది. అసలు నిజాలు, అసలు లింకులు బయటకు రాకుండా దాచిపెట్టడం కోసం వేసిన సిట్ తప్ప నిజంగా మీకు నిజాయితీ ఉంటే, ఎందుకంటే మీతో ప్రత్యక్షంగా వాళ్ళు దిగిన ఫోటోలు ఉన్నాయి, మీరు ఇచ్చిన బీఫామ్లు ఉన్నాయి, మీ పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన అభ్యర్థి ఉండు కాబట్టి మీరు దాని నుంచి తప్పుకొని అక్కడ ఎన్డీఏ కూటమి మీరే మళ్ళీ అక్కడ ఉంది కూడా సిబిఐ ఎంక్వైరీ చేయండి. సిబిఐ ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ తర్వాత వచ్చే రిపోర్ట్ని మీరు బాధ్యులైతే మీరు, లేదు ఇంకోళ్ళు బాధ్యులైతే ఇంకోళ్ళు. దాంట్లో వైసీపీ ఉందా, తెలుగుదేశం ఉందా, జయచంద్ర రెడ్డి ఉందా, జనార్దన్ రావు ఉందా అనేది వాళ్ళు చెప్తారు. కానీ మీరే వేసుకొని
చాలా విచిత్రమైన విషయాలు బయటపడతాయి త్వరలో. అంటే మీరే ఒక ప్లాన్డ్‌గా చాలా ఆయన అంటుండు. చాలా అనూహ్యమైన వ్యక్తులట, అనూహ్యమైన లింకులు బయటపడతాయి అంటుండు. ఈ లింకుల కోసం ఏసినట్టే ఉంది తప్ప సిట్టు నిజంగా నకిలీ మద్యాన్ని నివారించడానికో, నకిలీ మద్యం తయారు చేసిన వాళ్ళని పట్టుకోవడానికి లేదు. ఒక యాప్ పెట్టారట. నకిలీదేది, అసలు మద్యం ఏది తెలుసుకోవడానికి. ఇది ఎట్లా ఉందంటే, ఇది ఈరోజు బయటపడదు కాబట్టి యాప్ పెట్టి సిట్టేస్తున్నారు. ఇదే బయటపడకుండా ఇంకో 2 సంవత్సరాలు కొనసాగినా సాగిస్తారు. డబ్బులు మొత్తం గుంజుకుంటారు. బయటపడ్డ రోజు దొంగ, బయటపడనని చెప్పి దొర. బయటపడంగానే లేదు లేదు మేము ఆ ఉక్కుపాదం మోపుతాం, ఉట్టిగానే వదిలిపెడతామా, తాట తీస్తాం, తోలు తీస్తాం, ఇవన్నీ ఉట్టి తోలు తీసేది లేదు, తాట తీసేది లేదు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటే, నిజంగానే నకిలీ మద్యాన్ని బయట పెట్టాలి ఆ కుంభకోణాన్ని అనిపిస్తే, దీని వెనక తెలుగుదేశం పార్టీ లేదు అనుకుంటే, నిరాటంకంగా ఎట్లాంటి భయం లేకుండా సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు. ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. 45 సంవత్సరాల రాజకీయ జీవితం, 4 సార్లు ముఖ్యమంత్రి. అట్లాంటి నాయకుడు ఓపెన్గా నా ప్రభుత్వం కానీ, నా పాత్ర కానీ, మా పార్టీ పాత్ర ఎవరున్నా చేసుకోవచ్చు, సిబిఐ ఎంక్వైరీ చేయండి, నేను దేనికైనా సిద్ధమని చెప్పాలి, గుండె మీద చేసుకొని ధైర్యంగా. ఆ ధైర్యం లేదు, మీరు సిట్టేస్తానంటే అదేదో సిబిఐకి ఎవరన్నా అడుగుతారని ముందే అలర్ట్ అయ్యేస్తున్నట్టుంది. ఎవరైనా హైకోర్టులో పిటిషన్ వేసి నకిలీ మద్యం పైన సిబిఐ ఎంక్వైరీ చేయండి అని డైరెక్షన్ అడుగుతారేం, అడిగితే మళ్ళీ లేనిపోని ఇదేస్తుందని చెప్పి మీరే ముందే సిట్లు వేసి అందులో ఎవరిని పెట్టాలి, ఆఫీసర్ని ఏం చేయాలి, స్క్రిప్ట్ ఏముండాలి, ఎవరి పేర్లు బయటికి తీయాలి, ఏంటి అనేది మీరే ఇచ్చి, స్టూడెంటే ఎగ్జామ్ రాసుకొని స్టూడెంటే వాల్యుయేషన్ చేసుకున్నట్టు ఉంది ఇది. ఈ సిట్టు పనికిరాని సిట్టు. 99 పైసలకే భూమి ఇస్తే తప్ప, మరి తప్పు కాబట్టి ఒప్పు అయితే తప్పు కాబట్టి ఏంటిది? లోకేష్ గారు చెప్తుండు 99 పైసలకి ఎకరం భూమి ఇస్తే తప్పు అయిద్ది అంటే తప్పే ఇది. నీది ఇస్తాను ఏమన్నా? మీ సొంత ఆస్తి ఇస్తే తప్పు కాదు, అది ప్రజల ఆస్తి, ప్రభుత్వం ఆస్తి, రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి. మీకు నచ్చినట్టు ఇవ్వటానికి కాదు, 99 పైసలకి 9 పైసలకి మీకు నచ్చిన వాళ్ళకి భూములు ఇవ్వటానికి కాదు. మిమ్మల్ని ఎన్నుకుంది మీకు ప్రభుత్వం ఉన్నది. మళ్ళీ తప్ప అంటాడు. టీసీఎస్కి, కాగ్నిజెంట్కి 99 పైసలకు భూమి ఇస్తే తప్పు ఏంటి అంటే, వాళ్ళు ఏమైనా స్వతంత్ర సమరయోధులా? వాళ్ళు చేసేది వ్యాపారం, వాళ్ళు కొనుక్కోలేరు భూమి. వ్యాపారం చేసేటోడు భూమి కొనుక్కోలేడా అంటున్నా? కొనుక్కొని ఉపాధి ఇయ్యలేడా? నిజంగానే వాడు ఇచ్చే ఉపాధి ఏంటి? ఏంది ఆయన ఇచ్చే ఉపాధి? 99 పైసలకు భూమి తీసుకొని ఉపాధి ఇస్తాడు. ఎంతమందికి ఇస్తారు ఉపాధి? మీరు ఎంతమందికి ఇస్తారు ఉపాధి? అదే 99 పైసలకి సామాన్య రైతులకి వాళ్ళే ఉపాధి ఇస్తారు 10 మందికి. ఇవన్నీ కాకమ్మ కబుర్లు, సమర్థించుకోవడం. ఒకవైపు మీరు 99 పైసలకి ప్రభుత్వ భూమిని పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి, పెత్తందారులకు కట్టబెడతంటే, ఇంకొక వైపు ప్రజలు వలస వెళ్తారు. రైతులు పండించిన పంటకు ధర లేక వలస వెళ్తారు. సిగ్గుతో తలదించుకోవాలి. ఊర్సా కంపెనీ లాంటి వాటికి ఉచితంగా భూములు ఇస్తే తప్పులేదా? 99 పైసలు ఎకరానికి భూమి ఇస్తే తప్పులేదా? అదే 99 పైసలకి పేదోడికి ఒక 100 గజాలు భూమి ఇయ్యరు. ఈ దేశానికి పౌరుడు కాదా? ఈ రాష్ట్రానికి పౌరుడు కాదా? ఈ రాష్ట్రానికి, దేశానికి ట్యాక్సులు కట్టట్లేదా? వాడికి ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి లేదా? నువ్వు ఏదో ఉపాధిస్తావట. ఎవరినో వ్యాపారస్తుని తీసుకొచ్చి ఉపాధిస్తా అని మొత్తం రాష్ట్రానికి సంబంధించిన సంపదతో వాళ్ళ చేతులు పెట్టి మీరే సంపన్నులు అవుతుండే, ప్రజలేమో పేదలవుతున్నారు, రాష్ట్రమేమో దివాలా తీస్తుంది, రాష్ట్రమేమో అప్పుల పాలైంది. ఇదే మీ 99 పైసలు తప్పు ఏంటి అనే దాంట్లో అదే ఉంది. రాష్ట్రాన్ని ఏలుతున్న నాయకులు అత్యంత సంపన్నులు అవుతారు. ఈ రాష్ట్రం మట్టికి అప్పుల పాలైంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అప్పుల పాలవుతారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు పేదోళ్ళు అవుతారు. ఇది ఎక్కడ 99 పైసలు? ఇది ఎక్కడ పెట్టుబడిదారులు? ఇది ఎక్కడ ఉపాధి? ఇది ఆయన చెప్తున్నారు. 10 లక్షల కోట్ల పెట్టుబడుల్లో సగం విశాఖకే వస్తాయి, 16 నెలల్లో పలు పరిశ్రమలు వస్తాయి, మౌలిక సదుపాయాలపై కల్పనపై దృష్టి విశాఖలో మంత్రి నారా లోకేష్. రైట్. ఇప్పుడు ఈ నకిలీ మద్యం పైన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడరు, ఎప్పుడో ఒకరోజు మాట్లాడతారు. ఎంత మరి ఆయన డేటా లేదా లేకపోతే ఏందో కానీ మాట్లాడరు. ఈ స్థాయిలో నకిలీ మద్యం బయటపడది, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో ఫోటోలు బయటపడ్డాయి నిందితులు, అది ఏంటి అనేది మాట్లాడడం. దానిపైన సిట్ వేసిండి చంద్రబాబు నాయుడు గారు. మరి సిట్లో
పవన్ కళ్యాణ్ గారి సలహా కానీ సూచన ఉందా లేదా? మరి ఈ సిట్‌ని మళ్ళీ ఒక 4 రోజులు అయ్యాక ఆయన విమర్శిస్తారా? సమర్థిస్తారా? నాకు తెలిసి ఈ సిట్ పైన సుప్రీంకోర్టు పోద్ది. మళ్ళా సుప్రీంకోర్టు టీటీడీ లడ్డు విషయంలో ఏదైతే ఏసిందో సీబీఐ ఎంక్వైరీ చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళతోని ప్రత్యక్ష సంబంధాలున్నాక ఆ ప్రభుత్వం సిట్ ఎత్తే దానికి అర్థమేముంటది? ఎవరిని వదలమంటాడు చంద్రబాబు నాయుడు. నకిలీ మద్యం ప్రక్షాళనకు 5గురితో సిట్ ఏర్పాటు. ఇంక ఎవరిని వదిలేది ఎక్కడిది? ఎవరైతే అభియోగాలు మోపడ్డారో వాళ్ళే సిట్ వేసుకుంటే వదిలేది ఎక్కడిది? వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే ఉన్నాక వదులుడు ఎక్కడ? వదలటానికే సిట్ వేసింది. ఎవరిని వదలకుండా ఉండటానికి కాదు సిట్ వేసింది. మీరు వేసిన సిట్టు ఎవరినో వదిలి ఎవరినో అందులో తీసుకొచ్చి లాగే ప్రయత్నం చేయటం కోసం వేసిన సిట్టు తప్ప నిజంగా మీకు నిజాయితీ, మీకు నైతికత, మీకు విలువలు ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఏపిస్తున్నా వాలంటరీగా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి లెటర్ రాస్తుందని రాయాలి. మీ తంతు ఎట్టుంటుందంటే 2019కు ముందు నరేంద్ర మోడీని, అమిత్ షాని తిట్టలే. సిబిఐ రాష్ట్రంలోకి ఎంటర్ కాకుండా జీవో చేశారు. అదే 2024కి వస్తే అదే నరేంద్ర మోడీ, అమిత్ షా అద్భుతమైన వ్యక్తులయ్యారు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకులయ్యారు. అంతకంటే ఇక మించినోడు లేడన్నారు. ఒకసారి సిబిఐ ముద్దయిద్ది, ఒకసారి వద్దయిద్ది. ఇప్పుడు నైతికంగా మీ పైన ఉన్నది ఏంటంటే సిబిఐ అవసరం మీకు. మీరు రాస్తే మీరు నైతిక విలువలు ఉన్నట్టు మీకు. శ్రీకాళహస్తిలో రాయుడు ప్రకంపనలు, వినుత కోట దంపతుల హత్య కుట్ర చేశామని సెల్ఫీ వీడియో. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముందస్తుగా 20 లక్షలు ఇచ్చాడని వాంగ్మూలం. జనసేన నేత కొట్టె సాయి ప్రతాప్పై కూడా స్పష్టత. సాయి పాత్రపై కూడా స్పష్టత వచ్చిందట. శ్రీకాళహస్తిలో ఆ మధ్య కోట వినుత శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జి. వాళ్ళు డ్రైవర్ని హత్య చేశారు. వాళ్ళు అరెస్ట్ కూడా అయ్యారు, జైలుకు పోయారు. భార్య భర్తలు. చంద్రబాబు ఆయన పేరు, భార్య పేరు వినుత. వీళ్ళిద్దరిని అసలు లేపేయటానికి బొజ్జల సుధీర్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. చంపేయటానికి, డీల్ కుదుర్చుకోవడానికి దానికి సంబంధించి వాళ్ళ డ్రైవర్కే కొన్ని డబ్బులు ఎరచూపి వాళ్ళకి సంబంధించిన డేటాను సేకరించిందట. అది ఫెయిల్ అయిన తర్వాత ఇట్లా కావట్లేదు అని చెప్పి వాళ్ళకి సంబంధించిన పర్సనల్ వీడియోస్ బయటికి తెప్పించి బెడ్రూమ్లో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయించి ఆ డ్రైవర్తోని వీడియోలు తెప్పించిండ్రు. అది బయటపడ్డ తర్వాతనే కోట వినుత భర్త ఇద్దరు కలిసి రాయుడిని చంపేశారు. ఇదంతా ఒకవైపు జనసేన, తెలుగుదేశం పార్టీ. దీనిపైన వేయాలి మీరు సిబిఐ ఎంక్వైరీ, దీనిపైన వేయాలి సిట్టు. దీనిపైన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు. ఇక మాట్లాడితే కారు డోర్ డెలివరీలు, డెడ్ బాడీలు, మరి దీన్ని ఏమంటారు? డోర్ డెలివరీ డెడ్ బాడీలు చేసినోడు జైలుకు పోయిండు. మీరు చేసే డోర్ డెలివరీలు ఎట్టున్నాయంటే మరి పక్క రాష్ట్రానికి తీసిపోయి డోర్ డెలివరీలు చేస్తున్నారు. ఇక స్వయంగా ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి ఇన్ఛార్జీలను లేపేసే పరిస్థితికి వచ్చింది. మరి ఇది ఇక ఏ స్థాయిలో ఉంటుంది? మేము ఎవరిని వదిలిపెట్టమంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఏడు వదిలిపెట్టారు బొజ్జల సుధీర్ రెడ్డి. ప్రత్యక్షంగా వీడియో వచ్చింది. సుధీర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి పార్టీ నుంచి, ఎమ్మెల్యే పదవిని తీసేయాలి. వాస్తవంగా నిజంగా మీకు నిజాయితీ ఉంటే మొత్తం అసలు ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థిని అంటే యాస్పిరెంట్నే చంపేయాలనే ప్రయత్నం చేసి లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చిండంటే ఇక దాన్ని బట్టి మీరు మీ ప్రభుత్వం ఎంత చక్కగా పనిచేస్తుందో అర్థమవుతుంది. చంద్రబాబు కనుసన్నల్లోనే నకిలీ మద్యము. షాడో ముఖ్యమంత్రిగా నారా లోకేష్. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు. మాజీ మంత్రి వైసీపీ నేత ఆర్కే రోజా ధ్వజం. నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మరి ఇక జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి, సురేందర్ నాయుడు ఫోటోలు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడుకునే గుసగుసలు అన్ని ఫోటోలు అన్నీ వేసింది. ఇక ఆయన నిన్న ఈడ రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండ్రు, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి సిట్ వేసిన అంటుండ్రు. ఈ సిట్ వేసే ముందు కనీసం ఈ ఫోటోలు చూసుకుంటా లేదా చంద్రబాబు నాయుడు గారు అర్థం కావట్లేదు. నైతిక విలువలు ఉంటే సిట్ వేయొద్దు. వాస్తవంగా రోజా గారు చెప్తుండ్రు చంద్రబాబు కనుసన్నలో నకిలీ మద్యం జరిగింది, ఆయన కనుసన్నలో సిట్ వేసిండు. మన ఆ సిట్ వేసి మళ్ళీ ఏం చెప్తుండ్రు, భవిష్యత్తులో చాలా పేర్లు బయటకు వస్తాయి, ఇప్పుడే చెప్పను నేను అంటున్నాను. ఇప్పుడే చెప్పకపోవడానికి అర్థమైంది మరి ఆ బ్లూ ప్రింట్ తయారు కాలేదేమో. ఇప్పుడు ఎట్లయితే నకిలీ మద్యం కుంభకోణం 3,500 కోట్లు జరిగిందని సిట్ వేసి దానికి ఒక బ్లూ ప్రింట్ తయారు చేశారు. ఆ ప్రింట్ వర్కౌట్ కావట్లా, కోర్టులలో జల్లట్లా ఆ బ్లూ ప్రింట్. ఎవరినో పేర్లు, వాళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లు పెట్టి అరెస్ట్ చేసి 10 రోజులు లోపటేసి, 4 రోజులు లోపటేసి చేస్తారు, బెయిల్ వస్తుంది, బయటకు వస్తారు. ఇవేది ఎవిడెన్స్ కింద రాక వాళ్ళు తలమునకలు అవుతారు. ఆ సీటు మళ్ళీ ఈ కొత్త సీటు కూడా బ్లూ ప్రింట్ తయారు చేసి ఏదో కొన్ని పేర్లు పెట్టి లేదు తెలుగుదేశం పార్టీకి ఎక్కడ సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ కంటే మరకను దుడుచుకోవడానికి సిట్ వేశారు.
రైట్. ఇది దిశకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. ఊరూరా బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా 75,000కు పైగానే లక్ష మొదలు 9 లక్షల వరకు వేలంపాట. నకిలీ మద్యం అమ్మకాలతోనే ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం, ఆ మేరకు ముందస్తు సమాచారంతోనే పోటీ పడి వేలం. ఇప్పుడు ఆ గుట్టు రట్టు అవడంతో వణికిపోతున్న టీడీపీ నేతలు, కేసును నీరుగార్చేందుకు రంగంలోకి దిగిన పెద్దలు. ఇప్పటిదాకా ఆ మద్యం తాగిన వారంతా బెంబేలు. ఊరూరా బెల్ట్ షాపులు 75,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపులుని బెల్ట్ తీయాలంటాడు. ఆ బెల్ట్ తీయట్లే, బెల్ట్ షాపులు తీయట్లే. పెట్టించిందే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనుసనలు నడుతున్నాయి. ఆ బెల్ట్ షాపులు అమ్మేది ఈ నకిలీ మద్యం అమ్మి కోట్ల రూపాయలు పోగేసుకునే కార్యక్రమం. దానిపైన మళ్ళీ సిట్ వేసేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. ఆ సిట్లో ఉండే అధికారులు వాళ్ళకి నచ్చిన వాళ్ళే. ఇక ఆ సిట్ రేపో మాపో కొన్ని నిజాలు చెప్పిద్దట. ఈ నిజాల అబద్ధాల భవిష్యత్తు చూడాలి. ఇక భవిష్యత్తు చెప్పింది సమాధానం. రైట్. ఇది సాక్షికి సంబంధించి. బరి తెగిస్తే ఊరుకుంటామా, ఎవరినైనా సరే వదిలేది లేదు, నకిలీ మద్యంపై సీఎం సీరియస్. ఏమైనా ఉందా ఇది సీరియస్? అసలు మీతోని ఫోటోలు ఏంది అని చెప్పకుండా బరి తెగిస్తే ఊరుకుంటామా, ఎవరినైనా వదలను, ఇక వదిలేది ఎక్కడిది? మీరు సిట్ వేసారంటేనే వదలటానికి, ఎవరినో వదలటానికి, ఎవరినో అందులో పెట్టడానికి వేశారు. బరి తెగించింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. వాళ్ళతోని మీకు ప్రత్యక్షంగా బీఫామ్లు ఇచ్చిన సంబంధం ఉంది. మీరు వాళ్ళతోని ఫోటోలు దిగారు, వాళ్ళతోని కలివిడిగా తిరిగారు మీతోని. కాబట్టి మీ పాత్ర ఏందో చెప్పండి. మళ్ళీ వదిలేసేది లేదని మీరే చెప్తే ఎట్లా అనేది ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ప్రశ్న. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.